అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కస్తూర్బా విద్యాలయాల్లో సర్వశిక్ష అభియాన్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఆందోళన పథం పట్టారు. గత కొన్ని రోజుల నుంచి జిల్లా కలెక్టరేట్ల ఎదుట తమ యొక్క నిరసన గళాలు వినిపిస్తున్నారు. అయితే ఈ క్రమంలో సిలబస్ పూర్తి చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి నూతనంగా రిక్రూట్ చేసినటువంటి ఉపాధ్యాయులు సిలబస్ పూర్తి చేయాలని పురమాయించారు అధికారులు. ఈ క్రమంలో విద్యార్థులు తమకు పాత టీచర్లే కావాలి, పాత టీచర్లు అయితేనే బాగుంటుందని ఆందోళన పథం పట్టారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో అలాగే పలు ప్రాంతాల్లో సైతం వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అధికారులకి తమ నిరసన గళాలు వినిపిస్తున్నారో ఆ చిన్నారులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. మా టీచర్స్ 15 డేస్గా సమ్మెలో ఉన్నారు. రోజుకొక సబ్జెక్ట్ టీచర్లా వచ్చి మాకు క్లాసెస్ చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ 15 డేస్ నుంచి పంపించని న్యూ టీచర్స్ని ఈరోజు ఎందుకు పంపించారు? మరి వాళ్ళు వచ్చేసి మేము క్లాస్ వేసి ఉంటాం, కానీ వాళ్ళు నైట్ డ్యూటీస్ క్లాసెస్ చెప్పి వెళ్ళిపోతారు. నైట్ డ్యూటీస్ ఎవరు చేస్తారు? మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా, కింద పడ్డా కానీ మా మేడమ్స్ మమ్మల్ని చూసుకుంటారు. ఈ మేడమ్స్ ఎలా చూసుకుంటారు మమ్మల్ని? అట్నే మరి మా ఆంటీస్ కూడా మమ్మల్ని చూసుకుంటారు. ఇప్పుడు మా ఆంటీస్ ప్లేస్లలో కొత్త ఆంటీస్ని పెడతారని అంటారు. మరి ఎట్లా? మరి మా టీచర్స్ మాకైతే కావాలి. మేము మంచిగా చదువుకోవాలంటే మా టీచర్స్ మాకు కావాలి. అలాగే మాకు నైట్ డ్యూటీస్ చేసే టీచర్స్ కూడా కావాలి. మేము ఇప్పుడు ఈ న్యూ టీచర్స్ క్లాసెస్ చెప్పి వెళ్ళిపోతారు. మేము నైట్ ఒక్కరమే ఉంటే ఎన్ఎం మేడం వస్తుంది, అకౌంటెంట్ మేడం వస్తుంది. ఒకవేళ ఒక్కరే ఎన్ఎం మేడం ఉన్నారనుకో, మేడంకి కూడా ఇబ్బంది అవుతుంది. కింద పడ్డా ఏమన్నా అయినా కానీ మేడం అటు సైడ్ మమ్మల్ని చూసుకోలేరు, ఇటు సైడ్ మా అందరినీ కూడా కింద పడ్డ వాళ్ళని చూసుకోలేరు, ఇటు సైడ్ మా అందరినీ కూడా చూసుకోరు. కాబట్టి మాకు మేడమ్స్ మాకే కావాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.